రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సెల్ఫీ పేరుతో భర్తను హత్య చేసేందుకు భార్య స్కెచ్ వేసింది. ఏకంగా నదిలో తోసేసింది ఆ భార్య. ఆగమేఘాల మీద కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి లబోదీబోమంటూ దొంగ ఏడ్పులు ఏడ్చేసింది. కర్ణాటక రాయచూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు బైక్ పై వెళ్తుండగా ఓ బ్రిడ్జి వద్ద సెల్ఫీ దిగుదామని భర్తను అడిగింది. దీంతో బ్రిడ్జిపై ఆగి సెల్ఫీ తీస్తుండగా భర్తను కృష్ణానదిలోకి తోసేసింది. అతడే నదిలో జారిపడినట్లు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఈదుకుంటూ నది మధ్యలోని బండరాళ్లపై ఆగాడు భర్త. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. భర్తే నదిలో జారిపడినట్లు భార్య వాపోయింది. రైట్, మొత్తంగా ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అతన్ని స్థానికులు కాపాడారు. మొత్తంగా నడుముకు తాడు కట్టి పైకి తీసుకొచ్చిన దృశ్యాలను అయితే చూస్తున్నాం. రోజు రోజుకు సెల్ఫీ పేరుతో ఈ హత్యలు కూడా పథకాలు రచిస్తూ ఉన్నారు. ఎన్నో ఘటనలు సమాజాన్ని కలవరపరిచే ఘటనలుగా జరుగుతున్నాయి. ఇక సెల్ఫీ పేరుతో భర్తను హత్య చేసేందుకు భార్య స్కెచ్ వేసింది. ఈ ఘటన రాయచూరులో చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు బైక్ పై వెళ్తుండగా ఓ బ్రిడ్జి వద్ద సెల్ఫీ దిగుదామని చెప్పి భర్తను నదిలోకి తోసేసింది భార్య. ఆ తర్వాత తనకి ఏం తెలియదంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భర్తే నదిలో జారిపడినట్టుగా చెప్పింది. మొత్తంగా ఆ భర్త ఈదుతూ ఒక బండరాయిపైకి చేరుకున్నాడు. స్థానికులు గమనించి అతనికి ఒక తాడు అందించారు. ఆ విజువల్స్ ను మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బండరాయిపై ఉన్న వ్యక్తి ఒక తాడు కట్టడంతో కాస్త ఈదుకుంటూ ఆ ఒడ్డుకు చేరిన పరిస్థితి. సో మొత్తంగా తను కట్టుకున్న భార్య ఇంత అఘాయిత్యానికి పాల్పడటం తనని కలిచివేసింది అన్నట్టుగానే చెప్పాలి. మొత్తంగా ఆ బాధితుడిని అయితే మొత్తానికి స్థానికులు కాపాడారు. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. వాళ్ళు తాడుతో బయటకు లాగారు. మొత్తానికి ఆయన ఊపిరైతే పీల్చుకున్నాడు. ఒక నిండు ప్రాణం బలైపోకుండా స్థానికుల చొరవతో కాపాడిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది.